ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కౌమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. మీరు క్రీస్తు వారని నా పేరిట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చువాడు తనకు రావలసిన ఫలము పోగొట్టుకొనడు. మార్కు సువార్త 9:41. దప్పిగొన్న క్రైస్తవుడికి గిన్నెడు నీళ్లు ఇవ్వడానికి కూడా దేవుడు గుర్తిస్తాడట. ఆశ్చర్యంగా లేదు? తన ప్రజలంటే ఆయనకు ఎంత ప్రేమో ఈ వాస్తవం మనకు జ్ఞాపకం చేస్తుంది. తన ప్రజలకు అందించే చిన్న సహాయాన్ని కూడా ఆయన గుర్తుంచుకుంటాడు, దానికి బహుమతినిస్తాడు. ఇక్కడ రాయబడింది కేవలం గిన్నెడు చన్నీళ్ళు ఇవ్వడానికి గురించే, పెద్ద పెద్ద కార్యాలను గురించి కాదు. ఈ గిన్నెడు చన్నీళ్ళకి ఆయన గొప్ప బహుమానాన్ని వాగ్దానం చేశాడు. ఇతరులకు సహాయం చేసే విషయంలో మనం అనేకసార్లు పిస్నారితనంతో ప్రవర్తిస్తాం. ఇతరులకు ఇచ్చేందుకే దేవుడు మన హృదయాలకు ప్రేమ అనే కృపావరాన్ని అనుగ్రహిస్తాడు. తప్పికొనిన వానికి గిన్నెడు చన్నీళ్లు కూడా ఇవ్వలేని వాణ్ణి మనమేమనాలి? లోబి అనాలి, స్వార్థపరుడు అనాలి, దుర్మార్గుడు అనాలి, చివరిగా ప్రేమ లేనివాడు అనాలి. దప్పిగొనిన హృదయాలకు దయా కనికరాలనే నీళ్లు కావాలి. ఇస్తున్నామా? గిన్నెడు చన్నీళ్లు చాలా చిన్న విషయంగా లేదు, కానీ దప్పికొన్న పెదాలకి అవి చాలు. సొమ్మసిల్లిన ప్రాణాలకి జీవం పోసేది అవి. మూడుబారిన జీవితాలను చిగురింపచేసేవి, నైర్యాసపు బ్రతుకులు నవ్వులు పండించేవి గిన్నెడు చన్నీళ్లే. ఏ దిక్కు లేని నిర్భాగ్య జీవికి ఒక్క పలకరింపు చాలు, ఒక్క ఆదరణ మాట చాలు ఆశలు నింపటానికి. పిడికిడి మెతుకులు చాలు ఆకలి ప్రాణానికి. ఇవన్నీ పొడమిని పులకరింపచేసే సత్క్రియలే, సృష్టిని పరవశింపచేసే సంగీత సరాగాలే, సృష్టికర్తను సంతృప్తిపరిచే సంతోష గీతికలే. దయ అంటే ఒక చిన్న ఆదరణ మాట పలకడం, దయ అంటే కన్నీళ్లు తుడవడం, దయ అంటే హృదయాంతరంగాల్లోంచి ప్రేమ పొల్లి పారటం. మన జీవితాలు నిరంతరం దయా కనికరాల జల్లులను కురిపించాలి. అలా కురిపించాలంటే మన హృదయాలు క్రీస్తు ప్రేమతో నింపబడి ఉండాలి. మనం నిజంగా క్రీస్తును ప్రేమిస్తుంటే మన సహమానవులను మనం తప్పగా ప్రేమిస్తాం. ప్రేమ ఎప్పుడూ ఇతరులకు సహాయం చేయాలని కోరుకుంటుంది. ప్రేమతో నింపబడిన హృదయం ఇతరుల అభ్యర్థనలను ఎన్నటికీ త్రోసివేయలేదు. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.